అందరికీ నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్ మర్యాద రామన్న కథలకి స్వాగతం. నేను విశాలక్ష్మి శిష్ట. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు ప్రాణానికి ప్రాణం. రామన్న న్యాయసభలో ఉన్నాడు. సాటి సభ్యులతో ఏవో విషయాలు చర్చిస్తున్నాడు. అప్పుడు ఒకడు మరొకడిని జబ్బ పట్టుకుని అక్కడికి లాక్కొచ్చాడు. అతను బలిష్టంగాను కండలు తిరిగి ఉన్నాడు. రెండోవాడు బాగానే ఉన్నాడు, కానీ మొదటివాడంత బలంగాను దృఢంగాను లేడు. మొదటివాడి భుజానికి ఓ సంచి ఉంది. అతను చాలా కోపంగా ఉన్నాడు. ఇద్దరూ న్యాయసభకి నమస్కరించారు. ఏం జరిగింది అడిగాడు రామన్న. క్షణమైనా ఆలస్యం చెయ్యకుండా ఆ మొదటివాడు తన భుజాన ఉన్న సంచిలో నుంచి ఒక పాముని తీసి అందరికీ కనపడేలాగా కింద ఉంచాడు. ఆ పాము చాలా పొడవుగా ఉంది, లావుగా కూడా ఉంది. అది చూడడానికే భయంకరంగా ఉంది, కానీ అది కదలటం లేదు. ఎలా వదిలింది అలాగే పడుంది. దాని తల చితికి ఉంది. సభ్యులు త్రుళ్ళిపడ్డారు దానిని చూస్తూనే. ఆ మొదటివాడు రెండోవాడి మీద నేరారోపణ చేస్తూ ఈ విధంగా అన్నాడు. దీన్ని ఇతగాడు చంపేశాడు, ఉట్టి పుణ్యానికి చంపేశాడు, ఇది ఏమీ చెయ్యకుండానే చంపేశాడు అన్నాడు. అయితే నీకేమిటిటా అన్నాడు రామన్న. ఇది నా పాము. ఆహా, నీ పామేమిటి అడిగాడు రామన్న. అవును, నా పామే, నేను పెంచుకుంటున్న పాము అన్నాడు ఆ మొదటివాడు. పాములు విషపురుగులు కదా, వాటిని పెంచుకుంటారా ఎవరైనా? తన జోలికి రాని వాళ్ళని ఏమీ చెయ్యదు పాము. తన మానాన తను పోతుంది. నేను దీన్ని పెంచుకుంటూ ఆడిస్తూ జీవనం గడుపుకుంటాను. ఇది బంగారం లాంటి పాము, ఇది నా బతుకు. నువ్వు పాములను పెంచుకునేవాడివన్నమాట అడిగాడు రామన్న. అవును అన్నాడు వాడు. అయితే నువ్వనేదేమిటి అడిగాడు రామన్న. ఇతను నా పాముని నిష్కారణంగా చంపేశాడు కనుక నేను ఇతన్ని చంపేస్తాను అన్నాడు ఆ మొదటివాడు. ఆ మాటలకి సభలోని వారందరూ త్రుళ్ళిపడ్డారు. మళ్ళీ అతనే అన్నాడు. కన్నుకి కన్ను, పన్నుకి పన్ను, ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం. అదే నా పద్ధతి, అదే న్యాయమైన పద్ధతి కూడా. నేరానికి తగిన శిక్ష ఉండాలి, లేకపోతే నేరాలాగవు. నా పాముని చంపిన ఈ హంతకుణ్ణి, ఇతను నా పాముని ఎలా చంపాడో నేను ఇతన్ని అలాగే చంపుతాను, అనుమతించండి అన్నట్లుగా చూశాడు ఆ మొదటివాడు న్యాయసభ వైపు. అతని కోరికకి రామన్నతో సహా అందరూ ఆశ్చర్యపోయారు. మెల్లగా అన్నాడు రామన్న. నీ కోరిక న్యాయమైనది కాదు. పాము మనిషిని చంపుతుంది, విషపురుగు కనుక దానిని చంపడం మనిషికి సహజమే అంటూ చెప్పబోతున్న రామన్నకి అడ్డు తగిలి, సృష్టిలో ప్రతి జీవిది ప్రాణమే, దేని బతుకు దానికే అత్యంత విలువైనది. తాను బలవంతుడు కదా అని మనిషి మిగిలిన ప్రాణులని మట్టుబెట్టడం చాలా అన్యాయం. మనిషి మరో మనిషిని చంపితే శిక్ష విధిస్తారే, మనిషి మరో జీవిని చంపితే ఎందుకు శిక్ష విధించరు? నా పాము తరఫున నేను ఫిర్యాదు చేస్తున్నాను. తన మానాన తానున్న పాముని నిష్కారణంగా చంపిన ఇతన్ని కూడా చంపడమే సరి అయిన న్యాయం. న్యాయాన్ని చేకూర్చి నా పాముకి ఆత్మశాంతి ప్రసాదించాడు అన్నాడు మొండిగా ఆ మొదటివాడు. అతని అర్థింపులో కొంత సమంజసం కూడా లేకపోలేదు అని అనిపించింది రామన్నకి. బుద్ధుడు మొదలైన వారు అహింసనే ప్రబోధించారు. తన జోలికి రాని దానిని, అది విషపురుగైనా సరే, చంపడం నేరమే ఏమో. రామన్న రెండో వాడి వైపు చూశాడు. నువ్వేం చెబుతావు అన్నట్లుగా. చచ్చిపోయినా ఎంతో భయంకరంగా ఉన్న ఆ పాముని మీరు చూశారు. అది నా జోలికి రాని మాట నిజమే, కానీ చూడకుండా దాని వైపు వెళ్ళినా అది వారిని కాటేయ్యక మానదు. దాని విషానికి చావక తప్పదు.
సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కర్తవ్యాలు అని ప్రవచించాడు కదా. 10 మందికి మేలు చేయాలనే, కీడు జరగకూడదనే నేను ఆ పాముని చంపాను. అంతే తప్ప నాకు దాని మీద పగ లేదు, ద్వేషము లేదు. మంచి చేయబోయినా శిక్షే అంటే నన్ను శిక్షించండి అన్నాడు ఆ రెండో అతను. రామన్న ఆలోచనలో పడ్డాడు. మొదటివాడు తన పట్టు విడిచేటట్లు లేడు. అలాగని పాముని చంపినందుకు మనిషిని చంపడం న్యాయం కాదు కదా. నీ పాముని ఇతను ఎలాగ చంపాడు అని అడిగాడు మొదటివాణ్ణి. చాలా క్రూరంగా దారుణంగా చంపాడండి అన్నాడు వాడు. అంటే ఎలా చంపాడు, వివరించి చెప్పు అన్నాడు రామన్న. అతను ఈ విధంగా చెప్పసాగాడు. నా పాము గడ్డిలో పాకుతూ వెడుతోందండి. అది దాని మానాన పోతూ ఉంది. ఇతను చూశాడు. చూడడమేమిటి, చటుక్కున ముందుకి గెంతాడు. దాని మీదకి ఉరికాడు. అంతకీ అది తప్పించుకుపోదామని ప్రయత్నించింది. కానీ ఇతను దాని తోక దొరకబుచ్చుకున్నాడు. తోక లాగాడు. చేయి పైకెత్తాడు. ఇతని చేతిలో తోక, గాలిలో వేలాడుతున్న పాము. ఒక్క నిమిషం అలా గాలిలో వేలాడదీశాడు. నేను వారించబోయేంతలోనే దానిని గిరగిరా గాలిలో తిప్పాడు. అది గాలిలో వేగంగా తిరుగుతూ ఉండగా ఒక్కసారి దానిని నేలకేసి బాదాడు. అంతే, అది బుర్ర పగిలి చచ్చిపోయింది. రక్తం కక్కుకుంటూ మరీ చచ్చిపోయింది. నిజమేనా అడిగాడు రెండో వాణ్ణి చూస్తూ మొదటివాడు. అది నిజమే కానండి, మరో నిజం కూడా ఉందండి అన్నాడు రెండోవాడు రామన్నను చూస్తూ. ఏమిటో ఆ నిజం? ఆ రెండోవాడు చెప్పసాగాడు. మా మధ్య పాత కక్షలున్నాయండి. అది తీర్చుకుందుకు దీనిని సాకుగా తీసుకుంటున్నాడు అతను. అంతే తప్ప అతను ఆ పాముని నిజంగా పెంచుకోవడం లేదండి అన్నాడు. కాదండి, ఇతను అబద్ధమాడుతున్నాడు. ఆ పాముని నేను పెంచుకుంటున్నాను. కన్న బిడ్డ కంటే మిన్నగా పెంచుకుంటున్నాను అన్నాడు మొదటివాడు. రామన్న ఒక్కసారి దీర్ఘంగా ఆలోచించాడు. అతనికి ఒక ఉపాయం స్ఫురించింది. సరే, నువ్వు అతన్ని క్షమించి వదిలేయకూడదా అన్నాడు మొదటివాణ్ణి. వదలనండి అన్నాడు ఆ మొదటివాడు. అయితే అతనికేం శిక్ష విధించాలంటావు అడిగాడు రామన్న. ముందే చెప్పాను కదండి నా సిద్ధాంతం. కన్నుకి కన్ను, పన్నుకి పన్ను, రక్తానికి రక్తం, ప్రాణానికి ప్రాణం. అవునవును, నేను మర్చిపోయాను. అతను నీ పాముని ఎలా చంపాడు, నువ్వు అతన్ని అలా చంపవచ్చు. అది న్యాయమే అన్నాడు రామన్న. పాముని చంపినవాడు, సభలోని వారు కూడా ఆశ్చర్యపోయారు. ఎంతో తెలివైన రామన్న ఇలాంటి తీర్పు ఇచ్చాడేమిటి? పాముని చంపడం నేరమా, అందుకు శిక్షగా మనిషిని చంపడమా? అతను నీ పాముని ఎలా చంపాడు మరోసారి గుర్తు చెయ్యి. ఇందాక చెప్పినదే అడిగాడు రామన్న మొదటివాణ్ణి. పోతున్న పాము తోక పట్టుకుని గాలిలోకి లేపి గిరగిరా తిప్పి నేలకేసి దానిని కొట్టి అన్నాడు మొదటివాడు. చాలు చాలు, నువ్వతన్ని అచ్చంగా అలాగే చంపు, తోక పట్టుకుని. అతను మనిషి కదా, మరి తోక ఉండదు కదా. అయితే మనమేమీ చెయ్యలేం. ఈ శిక్ష అమలు జరిగేది కాదు కనుక ఫిర్యాదు కొట్టేస్తున్నాం అనేశాడు రామన్న. అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు అతని తెలివితేటలకి.